నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 11th May 2026. ఇండెక్స్ బాగా నష్టాల్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 1.49% అంటే 360 పాయింట్స్ మైనస్లో 24,000 కన్నా చాలా కిందకు వచ్చేసి 23,815 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్ తీసుకుంటే 13 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 37 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. అండ్ బ్రాడర్ మార్కెట్లో కూడా చాలా నష్టాలే జరిగాయి అనుకోవచ్చు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కూడా చాలా వరకు సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది ఈరోజు మార్కెట్లో. నిఫ్టీ 500 స్టాక్స్ తీసుకుంటే 124 స్టాక్స్ పెరిగితే 376 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. పెరిగిన స్టాక్స్ తీసుకుంటే మనకి ఈరోజు టాప్ పర్ఫార్మర్ అనుకోవచ్చు. నిఫ్టీలో హైయెస్ట్ ప్రైస్ గెయిన్ అయిన స్టాక్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్. ఇది రిజల్ట్ పరంగా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందని మార్కెట్లో ఒక డీసెంట్ ర్యాలీ. అండ్ ఇంకొకటి చూస్తే మనకి టెక్నికల్గా కూడా ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇది. సో ఇది ఇట్లాంటి బ్రేక్అవుట్స్ మాత్రం ఒక స్ట్రాంగ్గా పనిచేస్తాయి మనకి. సో దీంట్లో కొంచెం పుల్ బ్యాక్స్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంట్రీ పాయింట్ కరెక్ట్ కాదు. ఆల్రెడీ 8 to 10% పెరిగిన స్టాక్ని మనం ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవడానికి లేదు. కొంచెం పుల్ బ్యాక్స్ వస్తే ప్లాన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మ్యాక్స్ హెల్త్, కోల్ ఇండియా, సన్ ఫార్మా అండ్ ఓవరాల్గా ఫార్మా సెక్టర్లో కొంచెం పాజిటివ్ మూమెంటం కనపడుతూ ఉంది. తర్వాత హిందుస్థాన్ యూనిలీవర్, ఎస్బీఐ లైఫ్, ఓఎన్జీసీ, గ్రాసిమ్ వీటిలో పాజిటివ్ మూమెంటం చూసాం. అదేవిధంగా నష్టపోయిన స్టాక్స్లో టాప్లో ఉంది టైటాన్. సో మోదీ గారి ప్రసంగం తర్వాత అంటే గోల్డ్ కొనద్దు ఇట్లాంటివి వచ్చిన తర్వాత గోల్డ్ స్టాక్స్లో మాత్రం చాలా వరకు డిప్ వచ్చింది. సో టైటాన్ బాగా తగ్గింది 6.73%. దాంతోపాటుగా ఇండిగో, ఎస్బీఐ, తర్వాత ఈరోజు ఎస్బీఐ బాగా డౌన్ అయింది. ఈరోజు మనం టెక్నికల్ చార్ట్ ఎస్బీఐది చూద్దాం. లాస్ట్ 2-3 సెషన్స్ నుంచి మనం గమనిస్తే మోర్ దెన్ 10% ఫాల్ అయిన స్టాక్ అది. తర్వాత ఎటర్నల్, భారతీ ఎయిర్టెల్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, రిలయన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్. మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇవి మనం గతంలో వేసుకున్న లెవెల్సే. ఇక్కడ చూస్తే మనం కీ లెవెల్ అనుకున్నాం 23,980. సో లాస్ట్ వీడియోలో మనం గమనిస్తే ఈ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ మనకి 23,780 వరకు డౌన్ సైడ్కి రావచ్చు అనుకున్నాం. సో అది ఫాల్ జరిగింది. ఆల్మోస్ట్ దాని దగ్గరలోకి వచ్చాం మనం. ఈరోజు లెవెల్ చూసుకుంటే లో 799. సో 787 మనకి టెక్నికల్ లెవెల్ ఉంది. ఆల్మోస్ట్ దానికి దగ్గరలోకి వచ్చి ఆ క్లోజింగ్ కూడా దాని దగ్గరలోనే. అంటే మనం చూస్తే ఇక్కడ డే లో దగ్గరే క్లోజ్ అయ్యాం. వీక్నెస్ ఉండొచ్చు. ఇప్పుడు ఒకటి మనకి ఇప్పుడు 23,780 టెక్నికల్ సపోర్ట్ లెవెల్. బట్ రేపు ఓపెనింగ్ ఎలా అవుతుందో తెలియదు మనకి. ఇన్ కేస్ లోయర్ లెవెల్లో ఓపెన్ అయితే మాత్రం నెక్స్ట్ సపోర్ట్ మనకి 23,590. ఇది మంత్లీ పివోట్ లెవెల్. ఇక్కడ కొంచెం టెక్నికల్గా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ 23,590ని బ్రేక్ చేసి దానికన్నా కిందకి వెళ్తే మాత్రం షార్ప్ కరెక్షన్ ఉండొచ్చు. మార్కెట్లో చాలా డౌన్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పెద్ద గ్యాప్ ఏరియా ఉంది. ఆ గ్యాప్ ఏరియా లోయర్ ఎడ్జ్కి రావచ్చు. ఈ గ్యాప్ ఏరియా ఏదైతే ఉందో దీనికి లోయర్ ఎడ్జ్ 23,170 ఈ లెవెల్కి రావడానికి అవకాశం ఉంది. కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. బయాన్ డిప్స్ కాదు ఇప్పుడు. ఎందుకంటే కీ లెవెల్ని బ్రేక్ చేసి దానికన్నా చాలా కిందకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మనకి కీ లెవెల్ మారిపోతుంది. ఇప్పుడు హైయర్ లెవెల్లో ఫస్ట్ రెసిస్టెన్స్ ఇదే 23,980 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. నెక్స్ట్ 24,180 ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్. ఇక్కడికి వచ్చినప్పుడు కొంత సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. మనకి ఒక షార్టింగ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మన కీ లెవెల్ తీసుకుందాం. ఎందుకంటే కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయ్యాం కాబట్టి మనం కీ లెవెల్ని హైయర్ సైడ్కి షిఫ్ట్ చేసుకుంటాం. ఆ లెవెల్ కన్నా కింద ఉన్నంత వరకు కూడా మనం సెల్ ఆన్ ర్యాలీ మోడ్లో ఉంటాం. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు కీ లెవెల్ వచ్చి 24,250. సో ఒక జోన్ మనకి చాలా క్రూషియల్ జోన్ లాగా ఉంటుంది. అది 24,180 నుంచి 24,250. ఇది మాత్రం మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మనం షార్ట్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఒక చిన్న స్టాప్ లాస్తోని. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం. ఇవన్నీ కూడా మనం గతంలో వేసుకున్న లెవెల్సే. ఇది బ్యాంక్ నిఫ్టీ కీ లెవెల్ 55,080. దానికన్నా కింద ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనం ప్రీవియస్గా ఏదైతే ఒక సపోర్ట్ జోన్ అనుకున్నామో ఆ జోన్లో క్లోజ్ అయింది. ఇప్పుడు ఈ లెవెల్స్కి మనకి ఇంపార్టెన్స్ లేదు. ఇవన్నీ తీసేద్దాం. సో ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 59,090. ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇమీడియట్ రెసిస్టెన్స్ 55,080.
సో ఇది రెసిస్టెన్స్ పాయింట్. ఈ రెండు చాలా క్రూషియల్ పాయింట్స్ మనకి. ఇప్పుడు మధ్యలో ఇన్ బిట్వీన్ ఉన్నాం. 54,439 దగ్గర క్లోజ్ అయింది. సో 55,080 రెసిస్టెన్స్ పాయింట్, 54,090 సపోర్ట్ పాయింట్. ఇన్ కేస్ 54,090 బ్రేక్ అయితే 53,500, దాని తర్వాత 52,680 ఆర్ 700 ఈ గ్యాప్కి హైయర్. ఈ ఎడ్జ్ ఏదో ఉందో ఇక్కడ వరకు. సో మేబీ 52,716. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని దీంట్లో ట్రేడ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయ్యాం కాబట్టి కొంచెం కీ లెవెల్ని మనం షిఫ్ట్ చేద్దాం. ఇప్పుడు కీ లెవెల్ వచ్చి 55,730. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇప్పుడున్న సెనారియో ప్రకారం. అంటే ఈ లెవెల్ కన్నా మనం కింద ఉన్నాం కాబట్టి ఏదైనా చిన్న చిన్న ర్యాలీస్ వస్తే అవి మనకి ఒక షార్టింగ్ ఆపర్చునిటీ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. లెవెల్స్ చూసి ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూసే ముందు 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నాను. 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇది స్టాక్ మార్కెట్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా నేర్చుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. సో ఇక్కడ మనం స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ వరకు, దాంతోపాటుగా ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్ స్ట్రాటజీస్ ఏంటి, మన ఎంట్రీ ఎలా ఉండాలి, మన కీ లెవెల్ బేస్ చేసుకొని ఎలాంటి ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి, అండ్ షార్ట్ టర్మ్లో ఎలాంటి ట్రేడ్ ఐడియాస్ ఉండాలి, అండ్ షార్ట్ టర్మ్లో మన స్టాక్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం, అండ్ లాంగ్ టర్మ్ స్టాక్స్ని ఎట్లా సెలెక్ట్ చేస్తాం, ఫండమెంటల్గా ఏం చూడాలి స్టాక్స్ గురించి, ఒక ఫండమెంటల్గా ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేయాలంటే ఏ పారామీటర్స్ మనం తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు ఈ ప్రోగ్రాంలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ బ్యాచ్ 18th మే నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే 34 స్టాక్స్ లాంగ్స్ బిల్డప్, 143 స్టాక్స్ షార్ట్ బిల్డప్లో ఉన్నాయి. సో లాంగ్ బిల్డప్లో ఇందాక అనుకున్నట్టుగానే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా బాగా పెరిగింది, ప్రైస్ పెరిగింది. దాంతోపాటు బయోకాన్, హుండై, బ్యాంక్ ఆఫ్ ఇండియా, మ్యాన్ కైండ్, తర్వాత టొరెంట్ ఫార్మా, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, సోనాకామ్స్, మ్యాక్స్ హెల్త్ ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్. షార్ట్స్ బిల్డ్లో 143 స్టాక్స్ ఉన్నాయి. అందులో టాప్లో ఉంది దాల్మియా భారత్, తర్వాత కళ్యాణ్ జ్యువెలర్స్, ఎస్బీఐ, కెనెస్, తర్వాత భారతీ ఎయిర్టెల్, యాంబర్, సిప్లా, ఏబీబీ, సిమెన్స్ ఇవన్నీ కూడా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్. మనం ఇందాక అనుకున్నట్టుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది బాగా డౌన్ అయిన స్టాకు, దాంతోపాటుగా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది, షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నట్టు కనపడుతుంది. టెక్నికల్గా మనకి ఏమైనా ఆపర్చునిటీ ఉందా ఈ స్టాక్లో, ఫర్దర్గా లోయర్ లెవెల్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఇలాంటి టెక్నికల్ లెవెల్స్ మనం ఈ చార్ట్కి చూద్దాం. సో ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఒక డీసెంట్ ర్యాలీ తర్వాత కరెక్షన్ అవుతా ఉంది స్టాక్. అయితే ఇక్కడ ఒకటి ఈ పుల్ బ్యాక్, ఈ కరెక్షన్ తర్వాత వేవ్ బాగానే వచ్చింది, కాకపోతే ఇక్కడ మళ్ళీ రిజెక్షన్ వచ్చింది. చాలా స్ట్రాంగ్ రిజెక్షన్ పాయింట్స్ వచ్చాయి, అరౌండ్ 1180 ఆర్ 1120. సో మనం లాస్ట్ 3 డేస్లో చూస్తే 1108 నుంచి ఇప్పుడు 973 వరకు కూడా డ్రాప్ అయింది. ఒకే ఒకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఇప్పుడు మనం క్లోజ్ అయ్యాం. సో ఈరోజు క్లోజింగ్ ప్రైస్ 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ ప్రీవియస్గా కొంత ర్యాలీ తీసుకున్న ఏరియాస్ ఇవి. ప్రీవియస్గా ఇక్కడ బ్రేక్అవుట్, ఇది ఈ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ తర్వాత ఒక ర్యాలీగా వెళ్ళి ఇక్కడ ఫస్ట్ రీటెస్ట్, సెకండ్ టెస్ట్ చేసింది, ఇప్పుడు థర్డ్ టెస్ట్ బ్రేక్ చేసి ఇక్కడ ఆగింది. అయితే ఇప్పుడు మనం చూడాల్సింది దీంట్లో రివర్సల్ ఏమన్నా వస్తుందా. ఒకటి మనం కొంచెం లాంగ్ టైం ఫ్రేమ్ చార్ట్ తీసుకుంటే వీక్లీ చార్ట్ ఇది. సో వీక్లీ చార్ట్లో చూస్తే మనకి వీక్లీ డిమాండ్ ఏరియా కనపడుతుంది. సో ఈ ఓన్లీ టెక్నికల్ లెవెల్సే. అయితే ఇక్కడ 973 అండ్ 945 ఈ జోన్ మనకి చాలా క్రూషియల్ జోన్. ఇక్కడ సపోర్ట్ తీసుకోకపోతే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు ఈ స్టాక్లో టువర్డ్స్ 875 ఆర్ 900 లెవెల్ అనుకోవచ్చు, ఎందుకంటే ప్రీవియస్గా బ్రేక్అవుట్ లెవెల్స్ ఇవి. సో ప్రీవియస్ బ్రేక్అవుట్ లెవెల్ 886 ఆర్ 890 ఆ లెవెల్స్ దగ్గర. సో ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకోకుండా ఫర్దర్గా ఫాల్ అయితే మాత్రం ఈ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకొని రివర్సల్గా వెళ్తే మనకి షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ చూసుకోవాలి. షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ ఇప్పుడు 973 ఆ 970 నుంచి 944 ఈ జోన్ మనకి క్రూషియల్ జోన్ అనుకున్నాం. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకొని రివర్సల్ వెళ్తే ఒకటి షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కనపడుతుంది 1030. సో ఒకవేళ సపోర్ట్ తీసుకొని రివర్సల్గా వెళ్తే మాత్రం ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది 1030 నుంచి. నెక్స్ట్ మనకి మంత్లీ పివోట్ లెవెల్ ఉంది 1055. సో ఈ జోన్, సో ఏదో ఎవరైనా షార్ట్ టర్మ్లో ఒక ట్రేడింగ్ ప్లాన్ తయారు చేసుకున్నారు అనుకుంటే
ఈ ఏరియాస్లో ఎక్కడైనా మనం ఎంట్రీ తీసుకుంటే మన ఎగ్జిట్ ఈ జోన్ లాగా తీసుకోవాలి అండ్ మనం చిన్న స్టాప్ లాస్తో. అయితే ఒకటి ఇది కౌంటర్ ట్రేడ్ లాగా తీసుకోవచ్చు, ఎందుకంటే ఓవరాల్గా వీక్నెస్ కనపడుతుంది స్టాక్లో. ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు, ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ మన దగ్గర స్టాక్ ఉంటే స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అండ్ ఎగ్జిట్ పాయింట్ కూడా ముందే మనం డిసైడ్ చేసుకోవాలి. ఇట్లా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రేపటి వీడియోలో మళ్ళీ ఒక స్టాక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.